అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. పవన్ గారు, ఇప్పుడు లోన్ అనేది ఒక పెద్ద కంపెనీలో పనిచేసేటటువంటి శాలరీడ్ ఎంప్లాయీకి మాత్రమే వస్తుంది అంటే ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. అంటే అంతే వస్తుందా, లేకపోతే అంటే ఐటీ రిటర్న్సో లేదంటే ఎంప్లాయిడో అని అడుగుతుంటారు. కాకుండా మీ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? అంటే మీ యూఎస్బి ఏంటి అసలు? సో అందరూ అనుకుంటారు, బయట కస్టమర్స్ కన్జ్యూమర్స్ ఎవరైనా అనుకుంటారు. సో మేము ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేసి మాకు అకౌంట్లో శాలరీ పడితేనే, లేకపోతే ఒక ఎంఎన్సీ లైక్ ఇన్ఫోసిస్, జెన్పాక్ట్, ఓకే డెలాయిట్లో పనిచేస్తేనే మాకు లోన్ వస్తుంది ఓకే అనుకుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే బిజినెస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాన్ని బట్టే మనకు లోన్ వస్తుంది అనుకుంటారు. సో నవేడేస్ ఏంటంటే సార్ ఇప్పుడు చేంజ్ అయింది సార్ సిస్టమ్. ఓకే సో బేస్డ్ ఆన్ ఐటీ రిటర్న్స్, బేస్డ్ ఆన్ ఓకే పే స్లిప్స్, ఓకే అది ఫస్ట్ సెగ్మెంట్ సార్. సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే ఒక కస్టమర్ ఉన్నాడు, మేము ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక వెజిటేబుల్ వెండర్ ఉంటాడు వీక్లీ అతనికి 70 లక్షలు ఇచ్చారు. మన వారం సంత ఓకే ఫ్రైడే మార్కెట్ అలా ఉంటాయి కదండి, 70 లక్షలు ఇచ్చాం సార్ మేము. అబ్బా, 70 లక్షలు! 70 లక్షలు. ఇది కాకుండా ఒక మేస్త్రి ఉంటాడు సార్, ఇల్లులు కడతాడు అతను మేస్త్రి, తనకి 50 లక్షలు ఇచ్చాం సార్. సూపర్ అండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఎలా ఉంటుందంటే మీరు అనుకోవచ్చు ఎలా అనలైజ్ చేస్తారంటే సార్ వాళ్ళకి సర్టెన్ డాక్యుమెంటేషన్ బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ రిటర్న్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళ అనాలిసిస్, అదే అంటారు, మాకు ఒక అనాలిసిస్ ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ స్టాల్ పర్సన్ ఉన్నాడు సార్, రోజుకి అతనికి 1000 టీస్ అమ్ముతున్నాడు సార్. 10 రూపాయలు ఒక కప్ అనుకోండి, 10,000 అవుతుంది. సో ఎంత మార్జిన్ ఉంటుందండి అతనికి? 50% మార్జిన్ ఉంటుంది కానీ మేము ఎలా చేసామంటే టీ కప్స్ కూడా కౌంట్ చేసాం. లేకపోతే బిల్లు కొడతాడు కదా సార్ అతను, నెంబర్ ఆఫ్ టీస్, ఓకే నెంబర్ ఆఫ్, అందరికి బిల్లింగ్ మిషన్ ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది. గూగుల్ పే ఇవాళ ఒక 10 రూపాయలు 5 రూపాయలకి కూడా గూగుల్ పే కొడుతున్నారు. సో మన డైలీ ఒక 10,000 రూపీస్ కలెక్షన్ అవుతుంది. టీలో మార్జిన్ 50% ఉంటుంది సార్, 5,000. అక్కడ రెంట్ 1000 రూపాయలు కడుతున్నారు అతను, రోజుకి 4,000 మిగిలింది. 20 రోజులు 80,000. అతను ఎంత కట్టగలుగుతాడు? అంటే వీటిని కూడా లెక్కగట్టి లోన్ ఇస్తారు? చేయొచ్చు. తర్వాత ఇంకోటి అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది మంచిగా, ఒక 50,000 లక్ష రూపాయలు ఎప్పుడు ఏ డేట్లో వస్తున్నా బ్యాలెన్స్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ కూడా వేస్తాం మనము. మీరు రీపేమెంట్ మంచిగా కడుతున్నారు, ఒక కార్ లోను, బిజినెస్ లోను, ఓకే మంచిగా కడుతున్నారు, బేస్డ్ ఆన్ దాని మీద కూడా చేస్తాము. లేదు మీకు ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాని మీద కూడా చేస్తాం మేము. లేదు మీకు ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్స్, గవర్నమెంట్ బాండ్స్, పోర్ట్ఫోలియో ఉంది, ఓకే లైక్ ఒక 50 lakhs పోర్ట్ఫోలియో ఉంది మీ దగ్గర, దాని బేస్ కూడా చేస్తాం మనము. తర్వాత ఇంకోటి మీరు కట్టగల కెపాసిటీ ఉంది మీకు, ఓకే ఈఎంఐస్ ఎక్కువ ఉన్నాయి అనుకుందాం, ఓకే ప్రాపర్టీ వాల్యూ 1 crore ఉంది, మీకు 50 lakhs 60 lakhs కావాలి, బేస్డ్ ఆన్ దట్ కూడా చేస్తాం. సో ఇలా మన దగ్గర సార్ చెప్పాలంటే లోన్ కావాలి, జెన్యున్ కస్టమర్ అని మంచిగా కడతారని చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. సాలరీడ్ పర్సన్ ఉన్నాడు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, దానికి రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, ఓకే. నేను ఇంకోటి చెప్పాలన్నా సార్ మీకు జెన్యున్ ఒకటి చెప్తున్నా, కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ వాళ్ళ వైఫ్ ఉన్నది, వైఫ్ వాళ్ళ బ్రదర్ ఇన్కమ్ తీసుకొని కూడా చేసినాం మనం లోన్. బా మీకెందుకు వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇన్కమ్, ఓకే వాళ్ళ ఇన్కమ్ కూడా చేసినాం, కస్టమర్కి ఎలిజిబిలిటీ రాకపోతే, బికాజ్ వాళ్ళని కోఅప్లికెంట్లో యాడ్ చేసి చేస్తాం, ప్రాబ్లం లేదు. కోఅప్లికెంట్లో యాడ్ చేసి చేస్తాం. నేను చెప్తున్నా కదా సార్, కస్టమర్ జెన్యున్ కస్టమర్ ఉంటే మనం ఎలానే చేయొచ్చు, టెన్షన్ ఏం లేదు మన దగ్గర. ఇప్పుడు ఎక్కడో బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు, అతను ట్రాన్స్ఫర్ చేయాలని మనం చేసుకోవచ్చు. మీరు ఎంత చెప్తున్నారు, అయితే ఇప్పుడు మీ కింద అంటే లోన్ సేవ అప్రోచ్ అయితే సరిపోతుంది? ఎస్ అండి, లోన్ సేవ అప్రోచ్ అయితే మేము అనలైజ్ చేసి ఎలా చేయొచ్చు అర్థమవుతుంది సార్. సో చిన్న బిజినెస్ మీరు అనుకోవచ్చు పవన్ గారు ఓన్లీ పెద్ద పెద్ద బిజినెస్ అని కాదండి. సో 20 lakhs నుంచి 10 crores వరకు మనం హోమ్ లోన్స్ చేస్తాము, కమర్షియల్ లోన్స్ 20 lakhs నుంచి 100 వరకు చేస్తాం సార్, 100 crores వరకు. సో మొత్తం అంతా హైదరాబాద్ నుంచే ప్రాసెస్ అవుతుంది సార్. సో మనం 9 years నుంచి ఎక్స్పీరియన్స్ 100% మేము చేస్తాము. టెన్షన్ ఏమొద్దు సార్, టెన్షన్ వదిలేసేయండి, మీరు మాకు కన్సల్ట్ కానీ మీ టెన్షన్ మేము తీసుకుంటాం. సూపర్ అండి, సూపర్.